to bring the members of the society together with each other and nearer to Krishna, the prime entity, thus developing the idea within the members and humanity at large that each soul is part and parcel of the quality of Godhead Krishna. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సప్త ఆశయాలు. మూడవ ఆశయం, సంఘంలో సభ్యులు పరస్పరం సన్నిహితులు చేయడం మరియు పరమ పురుషుడైన శ్రీకృష్ణుడితో సన్నిహితులు చేయడం ద్వారా ప్రతి జీవాత్మ దేవాదిదేవుని కృష్ణుని లక్షణంలోని అణ్వాంశమేనన్న భావాన్ని సంఘ సభ్యులలోనూ సకల మానవుల్లోనూ పెంపొందించడం. So today Nama Acharya Srila Haridas Thakur is referencing the glories of Srila Haridas Thakur, birth and identity. Born in a Muslim family in the 15th century, Haridas Thakur is celebrated as Nama Acharya, the Acharya of the Holy Name. ఈరోజు చాలా సుదినం. నామాచార్యులు హరిదాస్ ఠాకూర్ల వారు జన్మించినటువంటి రోజు ఈరోజు ఆయన తిరోభావ తిథి అన్నమాట. అయితే ఈ నామాచార్యులు వారు మహమ్మదీయ కుటుంబంలో జన్మించినప్పటికీ ఈ హరిదాస్ ఠాకూర్ల వారికి నామాచార్య అని ప్రసిద్ధి చెందేది. He is considered as an incarnation of Brahma who had offended the holy name in previous birth and came to show the proper glorification of the holy name. ఆయన పూర్వ జన్మలో ఈ యొక్క నామాపరాధం చేసిరు. ఆయన బ్రహ్మ అంశగా ఉన్నారు పూర్వం. ఆ నామాపరాధం వల్ల ఇలాగా మళ్ళీ ఈ యొక్క ఆ నామ వైభవాలని మనందరికీ కూడా తెలియచేయడం కోసం వారు నామాచారిగా వచ్చారు. Exiled practice of chanting, Haridas Thakur would chant 3 lakh names of Krishna daily, 192 rounds of the Mahamantra. అందువలన వారు ఈ నామం 192 మాలలు ఆయన ప్రతిరోజు జపించేవారన్నమాట. ఆయన నిజమైనటువంటి నామం ఎలాగా చెయ్యాలి, నిజంగా ఎలాగా చెయ్యాలి అనేటువంటిది మనకు చూపించేది. It demonstrated that the holy name is non-different from Krishna and the supreme process for deliverance in Kali Yuga. ఈ కలియుగంలో మనం ముక్తిని పొందడానికి ఇది సర్వోన్నతమైనటువంటి విధానం. కృష్ణుడికి కృష్ణుని యొక్క నామానికి ఎటువంటి భేదం లేదు. Trials and perseverance faced persecution for adopting bhakti despite being born in a Muslim family. అయినా ఓర్పుతో ఈ యొక్క అనేకమైనటువంటి కష్ట నష్టాలని అవమానాలను ఎదుర్కొని కూడా ఆయన మహమ్మదీయ కుటుంబంలో పుట్టినప్పటికీ ఈ యొక్క లోపాలు ఉన్నప్పటికీ ఆయన దీని ద్వారా ముందలకు వెళ్ళారు. Was beaten in 22 marketplaces but miraculously survived by Krishna's protection. His forgiveness and tolerance showed his saintly qualities. వారు ఈ యొక్క సాధు లక్షణాలని ప్రదర్శించారు. హరిదాస్ ఠాకూర్ వారిని 22 ఈ యొక్క బహిరంగ సంత ప్రదేశాల్లో వారిని శిక్షించారు, ఆ తర్వాత కొట్టారు, నిందించారు. అయినప్పటికీ కూడా వారు ఈ సాధు లక్షణాలను ప్రదర్శిస్తూ ముందరకు వెళ్ళారు. Association with Lord Chaitanya Mahaprabhu, Lord Chaitanya personally respected Haridas Thakur, calling him the Nama Acharya. అందువలన చైతన్య మహాప్రభు సాంగత్య విషయాన్ని మనం పరిశీలించినట్లయితే చైతన్య మహాప్రభు వీరిని చాలా ఆదరించారు, ప్రేమించారు. వీరు నామాచార్య అని చెప్పి చైతన్య మహాప్రభు చేత కొనియాడబడ్డారు. Haridas Thakur always displayed utmost humility, considering himself unfit even to enter Jagannath temple, though Chaitanya Mahaprabhu glorified him as topmost Vaishnava. అందువలన ఈ యొక్క హరిదాస్ ఠాకూర్ల వారు మందిర ప్రవేశానికి అర్హత లేనప్పటికీ ఈ యొక్క చైతన్య మహాప్రభు వీరిని సర్వోన్నత వైష్ణవులుగా వారి చేత కీర్తించబడ్డారు. Regarding teachings, the holy name is the greatest treasure beyond material caste or religion. ఈ యొక్క భగవంతుడి యొక్క హరినామం అనేటువంటిది భౌతికమైనటువంటి కుల ఈ యొక్క వర్గ వీటన్నిటికీ కూడా అతీతమైనది. రిలీజియన్, మతం. Haridas Thakur taught that
anyone who chants purely, irrespective of birth, is the best among men. అందువలన వారు హరిదాస్ ఠాకూర్లు వారు ఈ యొక్క జన్మతో సంబంధం లేకుండా ఈ నామాన్ని ఆశ్రయించినటువంటి ఉత్తములు. He emphasized Namaprad, offenses to the holy name, and instructed devotees to avoid them. అందువలన వారు ఏం చెప్పారంటే అందరూ కూడాను ఈ నామాపరాధాలని అందరూ కూడా చేయకుండా ఉండాలి అనేటువంటి ఆదేశాన్ని వారు ఇచ్చారు. His disappearance foretold his own departure and begged Mahaprabhu to allow him to leave before the Lord's disappearance. అందువలన వారు ఏం కోరుకున్నానంటే మహాప్రభుని మీరు ఈ లోకాన్ని నుంచి వదిలిపెట్టి వెళ్ళే ముందల కన్నా నేనే ముందల వెళ్ళాలి, మీకన్నా ముందల నేను ఈ భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలి, తిరోభావం చెందాలి అనేటువంటి ఒక కోరికను మహాప్రభు ముందల ఆయన వెళ్ళబుచ్చేది. Lord Chaitanya personally held Haridas Thakur body as left this world chanting the holy names. అందువలన చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క శరీరాన్ని ఆయన స్వహస్తాలతో పట్టుకుని ఆయన స్వహస్తాలు చేత ఈ యొక్క ఈ కార్యక్రమాలు అన్నీ కూడాను వారి స్వహస్తాలలో ఆయన భౌతిక ప్రపంచాన్ని నుంచి వదిలిపెట్టడం జరిగింది. Mahaprabhu carried his body, danced in ecstasy, and arranged for a grand samadhi near seashore in Jagannath Puri. ఈ యొక్క జగన్నాథపురిలో ఉన్నటువంటి ఆ యొక్క సముద్రపు ఒడ్డులో ఈ యొక్క చైతన్య మహాప్రభు ఆయన స్వహస్తాలతో ఈ యొక్క హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క పార్థివ దేహాన్ని ఆయన సంకీర్తన ఈ యొక్క ఘనమైనటువంటి సంకీర్తన చేస్తూ ఆ నృత్యాలు చేస్తూ అక్కడ సమాధి చేయడం జరిగిందన్నమాట. So in this Haridas Thakur life history, you can understand, whoever chants sincerely, his death is very glorious. Since Haridas Thakur chanted so nicely, Lord personally did all the ceremonies of Haridas Thakur. అందువలన దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చును, ఎవరైతే నిజాయితీతో తీవ్రతతో భగవంతుడి యొక్క హరినామాన్ని ఎవరైతే జపం చేస్తారో కీర్తిస్తారో వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళ యొక్క అంత్యక్రియలు ఇవన్నీ కూడాను భగవంతుడే స్వయంగా ఆయన పర్యవేక్షణలో జరుగుతాయి అనేటువంటి విషయం. Relevance to us. His life is the perfect example of humility, tolerance and firm faith in the holy name. అందువలన హరిదాస్ ఠాకూర్ల వారు దేనికి ఉదాహరణ అనంటే దృఢమైనటువంటి విశ్వాసం, ఆ యొక్క అత్యంత వినయం, ఈ యొక్క పరిపాలన పాలించడంలో అంటే ఏమిటి ఆ యొక్క ఆచార వ్యవహారాలు పాలించడంలో ఈ యొక్క నిక్కచ్చిగా ఉండడం అనేటువంటి విషయాలు నామం చేయడంలో shows that chanting is beyond external designations of caste, creed or religion. అందువలన ఈ యొక్క నామం జపించడం అనేటువంటిది ఈ యొక్క భౌతికమైనటువంటి ఉపాధుల మీద ఆధారపడలేదు. అదేమిటి కులం కానీ ఒక వర్గం కానీ ఒక మతం కానీ వీటి మీద ఏమీ ఆధారపడి లేదు. Inspires devotees to increase their attachment to japa and service to the holy name. అందువలన ఈ యొక్క మనం భగవంతుడి యొక్క నామం పట్ల మనము ఈ యొక్క బంధాన్ని పెంచుకుని ముందుకెళ్ళాలి. So the strong message is, on the sacred day of this day, let us honor Srila Haridas Thakur by increasing our chanting, avoiding offenses and glorify the holy name. Following in his footsteps, we can attract the mercy of Sri Krishna Chaitanya Mahaprabhu. ఈ పవిత్రమైనటువంటి రోజున మనం చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. అది ఏ విధంగా అంటే చైతన్య ఈ యొక్క హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క అడుగుజాడల్లో మనం అపరాధరహితంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున హరిదాస్ ఠాకూర్ల వారి తిరోభావ తిథి రోజున మనమందరూ కూడాను చాలా ఎక్కువ హరినామాన్ని జపించాలి, కీర్తించాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని
పెంచుకుని ఇక నుంచి మనం పెంచుకోవాలి అనేటువంటి విషయం. నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ is a Parents Day की జై. అన్ని వాంఛలు తీర్చే కల్పవృక్షముల వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తూ ఉన్నాను. अनंत कोटि वैष्णव बंधु की, नामाचार्य श्री हरिदास ठाकुर की, श्रील प्रभुपाद की, निताय गौर प्रेमानंद.